ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పృథ్వీ, నువ్వు గెలుస్తావన్న నమ్మకంతోనే ఆ చైన్ తెప్పిస్తున్నాను. బాగా ఆడు నాన్నా. సరే నానమ్మ. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఇంకెవరు? ఈ ఇంట్లో ఏదైనా సరే ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సిందే. నేను యాక్షన్ చేస్తాను, నువ్వు టైటిల్ గెస్ చేయి బావా. అలాగే. ఏంటి, నా కోసం నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావా? కాదు. సరే సరే, ఇంకొక ట్రై చేద్దాం. ఓ, నువ్వు చచ్చిపోతే మేమందరం బాయ్ చెప్పాలా? ఒక పెద్ద హిట్ సినిమా బావా, నీ కోసం మనసులో దాచుకున్న మాట ఇది. ఓ సరే సరే సరే, ఈసారి చెయ్యి, నేను ఖచ్చితంగా రైట్ చెప్తా. అంటే నువ్వు రావద్దు, నేనే వెళ్తానా? అసలు అలాంటి మూవీ టైటిల్ ఉందా బావా? కానీ నువ్వు చేసే సైకిల్కి నాకు ఇదే అర్థం అవుతుంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఇదే టైటిల్ బావా. నువ్వు గెస్ చేయలేదు కాబట్టి నువ్వే ఓడిపోయావు. కాదు, నువ్వు సరిగ్గా చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. నేను చేశాను కదా బావా, ఓడిపోయినా ఒప్పుకో. నా మనవడు ఎందుకు ఒప్పుకోవాలి? నీకు చేయడం రాకే పృథ్వీ చెప్పలేకపోయాడు. ఇందులో నీదే తప్పు కాబట్టి నువ్వే ఓడిపోయావు. నా మనవడు గెలిచాడు. నెక్స్ట్ ఎవరు? ఇంకెవరు? మన పున్నమి తీస్తుంది. నేను, నువ్వు, లేక నువ్వు లేక నేను లేను. చూడవే, చదువు లేకపోయినా ఎంత బాగా చెప్తుందో. అది చెప్పడం లేదు, బాగా అర్థం చేసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు అన్నయ్య చెప్తాడు, వదిన గెస్ చేస్తుంది. నేను, నువ్వు. వదిన, టైం అయిపోతుంది. మీరు నేనా? ఏంటి? అయ్యో, 1 బంధం. 3 4 5 6 7 10. అన్నయ్య గెలిచాడు. నా నమ్మకాన్ని నిలబెట్టావురా. కళావతి, ఆ చైన్ ఇలా ఇవ్వు. పృథ్వీ, ఇలారా. అలాగే. పునమి, ఇలారా.
ఏంట్రా ఇలా చేశావు? పోటీలో గెలిచింది నువ్వు, బహుమతి కూడా నువ్వే తీసుకోవాలి. అనవసరంగా దీని మెళ్ళో ఎందుకే ఇచ్చావు? నానమ్మ, గెలుపు మా ఇద్దరిలో ఎవరికి దక్కినా ఒకటే. అదీ కాక ఈ ఆటలో నన్ను పున్నమే గెలిపించింది. ఆ గెలుపుకి అసలైన అర్హురాలు పున్నమే కాబట్టి అలా చేశాను. నీకిష్టం లేకపోతే తీసేవని చెప్పు నానమ్మా. అందులో ఏముంది? ఏయ్ పున్నమి, ఆ చైన్ తీసి అమ్మమ్మకిచ్చేయి. ఒక్కసారి ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. అయినా ఆ చైన్ ఎక్కడున్నా ఏమైపోయినా నాకు నష్టం లేదు. అదేంటమ్మా అమ్మమ్మ అలా అంటుంది? ఆ గొలుసు మా చెల్లి కోసం తెచ్చింది. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అనుకుంటే అది దీని మెడలో చేరింది. పున్నమి, నానమ్మకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. ఈ ట్యాంకులు బకెట్లు ఇక్కడి వరకు లెక్కలేదు. అదృష్టం కొద్దీ అన్నీ దక్కించుకుంటున్నావు. 2 రోజుల్లో నీ బండారం బయటపడుతుంది, అప్పుడు మాట్లాడతాను. అర్థమైంది కదా ఈ గెలుపు గురించి అమ్మమ్మ ఏం ఫీల్ అవుతుందో. ఈ చైన్ కూడా ఇష్టం లేకే నీకు ముష్టి వేసింది. అదేమీ పెద్ద గిఫ్ట్ అనుకోకే. ఆ ముష్టి కూడా నీకు దక్కలేదు కదా శృతి. ఏంటి పున్నమి, నీకొచ్చిన గిఫ్ట్ చూసుకొని మురిసిపోతున్నావా? మురిసిపోవడం కాదు వకీల్ సాబ్, మీకు దక్కాల్సింది నా మెడలో పడడం. అది అమ్మమ్మ గారికి ఇష్టం లేకపోవడం ఏదోలా ఉంది. అలాంటి ఫీలింగ్స్ ఏవి మాత్రం నీ మనసులోకి రానివ్వకు. కోడలుగా నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టిన రోజే నీ మెడలో ఒక బంగారపు వస్తువు వేసి ప్రేమగా ఆహ్వానించాలి. కానీ అలా జరగలేదు. అప్పుడు మిస్ అయింది కాబట్టే ఈరోజు నిన్ను ముందుకు తోశాను. కోడలుగా నీకు దక్కాల్సిన గౌరవం అమ్మమ్మ చేతుల మీదుగా దక్కాలని కావాలనే ఈ చేయి నీ మెడలో పడేలా చేశాను. నాన్నమ్మ ఇష్టం లేకుండా ఈ చైన్ నీ మెడలో వేసింది. కానీ త్వరలోనే ఆ కోపం ప్రేమగా మారి నిన్నిష్టంగా దగ్గరికి తీసుకునే రోజుందని నాకు నమ్మకం ఉంది పున్నమి. కోడలుగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం ఉందంటే మీకు నా మీద ప్రేమ పుట్టిందనమాట. ప్రేమేంటి పున్నమి? ఒక ఫ్రెండ్గా నిన్ను ఇంట్లో గౌరవంగా చూసుకోవాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.